అది యుద్ధం చేయడం కావచ్చు అర్జునుడిలాగా, లేదా నారదుడిలాగా వీణను మీటడం కావచ్చు. భగవద్భక్తుడు అంటే ఎవరంటే భగవత్ ప్రీత్యర్థం ఏదైతే అతడున్నటువంటి దేశకాలమాన పరిస్థితులలో అవసరమో అది చేయడానికి సిద్ధంగా ఉండేవాడే, అది ఎలాంటిదైనా సరే అతడనే భక్తుడు అంటారు, అతడనే సన్యాసి అని చెప్పి అంటారు. ఆ? కాబట్టి ఈ అధ్యాయంలో కృష్ణుడు ఈ అష్టాంగ యోగ పద్ధతి, ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ అర్జునుడు సరదా పడుతున్నాడు కదా, అష్టాంగ యోగ పద్ధతి గురించి కూడా వివరిస్తాడు. దీని ద్వారా కూడా ఇంద్రియాలను నియంత్రించవచ్చు అని చెప్పి. కానీ కలియుగంలో దానిని ఆచరించడం మానవులకు అత్యంత కఠిన కార్యం. ఎందుకు కఠినం అనేది తర్వాత శ్లోకాల్లో ఎలాగో మనకి చర్చకు వస్తుంది. ఆ? ఇక్కడ అదే చెప్పారు, మనం చెప్పుకున్నట్టుగా భాష్యంలో ఈ ప్రపంచంలో కుటుంబ పోషణ కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. ఆ? తన కోసమో లేదా తన వారి కోసమో అనేటువంటి స్వార్థం లేకుండా ఎవడూ పని చేయలేడు. అదే మనం చెప్పుకున్నాం. అసలు పని చేసేది దేనికోసం అంటే ఫలితం కోసం చేసేది. ఆ? కానీ కర్మ ఫలితాలని ఆశించకుండా భగవంతుని యొక్క తృప్తి కోసమే పనిచేయడం అనేది పూర్ణత్వ లక్షణమై ఉంది. దీనినే యోగ కర్మసు కౌశలం, మనకి 2వ అధ్యాయంలో వస్తుందన్నమాట. ఆ మాట ఏమంటాడు, 3వ అధ్యాయంలో బహుశా, యోగ కర్మసు కౌశలం ఏమిటంటే పని చేయడంలో నేర్పరితనం. ఏమిటంటే కృష్ణుడి కోసం పని చేయడమే పని చేయడంలో నేర్పరితనం అనమాట. అందుకే తస్మాత్ యోగి భవార్జున, అందుకే నువ్వు యోగి భవయ్య అని చెప్పన్నాడు కృష్ణుడు. పని చేయడంలో నేర్పరితనం ఏమిటంటే భక్తి చేయడమే పని చేయడంలో నేర్పరితనం అనమాట. అదే పూర్ణత్వ లక్షణం అయింది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మరి కృష్ణుడు ఆయన ఎల్లప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటాడు. మరి ఆయన అంశులైనటువంటి మనం కూడా ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలి. కృష్ణుడేమీ ఒక నిరాకారమైనటువంటి జ్యోతి కాదు. అందుచేత జీవులైనటువంటి మనం ఏమీ చేయకుండా ఉండలేమన్నమాట. కాబట్టి మనం ఖచ్చితంగా భగవంతుని యొక్క తృప్తి కోసం మనం చేయాలి. ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క అంశలమైనందున మనం వాస్తవంగా కృష్ణ భక్తి భావనలో కర్మ చేయాలి. ఇక్కడ ఉదాహరణ ఏమని అన్నారంటే శరీరం యొక్క అవయవాలు ఏవైతున్నాయో అవి శరీరం యొక్క తృప్తి కోసమే పనిచేస్తాయి. అవి ఎప్పుడు కూడా తమ తృప్తి కోసం పని చేయకుండా కేవలం దేహతృప్తి కోసమే పనిచేస్తాయి. అలాగే మనం కూడా మన యొక్క తృప్తి కోసం కాకుండా శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రీత్యర్థం పనిచేస్తే అప్పుడు అతడు పూర్ణుడైన సన్యాసి అనబడును. కొంతమందికి ప్రశ్న రావచ్చు, ఏమండి మరి కృష్ణుడి కోసమే పనిచేస్తే మరి మేము ఎలా బతుకుతామండి అని. అదేమిటి, ఎప్పుడైతే మనం ఉదరానికి ఆహారం ఇస్తామో శరీర అవయవాలన్నీ కూడా సహజంగానే పోషణ పొందుతాయి. అదేవిధంగా భగవత్ సేవలో ఎవరైతే నిమగ్నం అవుతారో వారికి సహజంగానే వారి యొక్క కోరికలన్నీ తీరతాయి. దాని గురించి ప్రత్యేకించి అడగాల్సినటువంటి అవసరం లేదనమాట.